అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన మేలుకొలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. మొదటి ప్రశ్న, దీనజనుల హక్కుల కోసం పోరాటం నిజమైన స్వర్గం అని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, భరతమాత దుఃఖానికి కారణం వివరించండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి, మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, భరతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు. తర్వాత నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు. నెక్స్ట్ నాన్న ఇది కంటిన్యూషన్ అమ్మ. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు, క్రింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. తల్లి అంటే జననీమాత, నారి అంటే వెలదీపొలతి, తర్వాత నెక్స్ట్ తరుణం అంటే సమయం కాలం, తర్వాత పాపము అంటే పాతకం దురితం. నెక్స్ట్ క్రింది వానిలో ప్రకృతి వికృతులను జతపరచండి. కవి అంటే కయ్యి, విద్య అంటే విద్య, కన్నడు అంటే కృష్ణుడు. రెండవది, క్రింది పదాలను వ్యతిరేక పదాలు రాయండి. విద్య అంటే అవిద్య. మీకు కొన్ని అర్థాలు చెప్పనా, అర్థాలను వచ్చినప్పుడు ఇట్లా పెట్టాలి, = వ్యతిరేక పదాలు ఉన్నప్పుడు ఇంటూ పెట్టాలి. ఓకేనా, బ్రాకెట్ వేసేది తప్పు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి, అర్థాలు అన్నప్పుడు = వ్యతిరేక పదాలు అన్నప్పుడు కేవలం ఇంటూ అంతే. ఓకేనా, మళ్ళీ బ్రాకెట్లో ఇంటూ కాకుండా ఇంటూ. ఓకేనా, ప్రకృతి వికృతులు అన్నప్పుడు ఇట్లా డాష్ మాదిరి పెట్టాలి. ఏమ్మా, అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నాను. ఇక్కడ క్రింది ఖాళీలను పూరించండిలో సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. ఎప్పుడే కానీ ఇక్కడ చూడండి ద్వంద్వ సమాసం. ఇది అన్న చెల్లెలు ఇట్లా రెండు వస్తే అది ద్వంద్వ సమాసం. అక్క చెల్లెలు అంటే అక్క ఒకటి, చెల్లెలు రెండు. తండ్రి కొడుకు అంటే తండ్రి ఒకటి, కొడుకు రెండు. ధర్మాధర్మం, ధర్మం ఒకటి, అధర్మం రెండు. పాపం ఒకటి, పుణ్యం రెండు. ఇట్లా రెండు వస్తే ద్వంద్వ సమాసం. ఓకేనా నాన్న, అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.